ఇంకా కట్టల పని మిగిలిపోయి ఉంటుంది. నాకు సరదాగా ఉంటాను. ఏ రోజైతే ఇంకా పని చేయవలసింది లేదు అంటే దేహం వదిలేయవలసిన లెక్క అనమాట. ఇది చేయవలసింది ఏం లేదంటే దేహం వదిలేని, అంతే కదండి. వారు పెద్దలైనటువంటి వారి సాన్నిధ్యమునందు ఈ కామక్రోధములు కలిగినప్పుడు వాళ్ళు నిర్దేశిస్తారు. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా చెప్తాను. ఇక్కడే ఒక ప్రెస్లో నేను శ్రీచన్ రాజన్ నాతో పాటు మనం వచ్చేవాడు. ఇద్దరం కలిసి ఇంకొక సోదరుడు, పేరు చెప్పకూడదు కాబట్టి, అదేదో చీప్గా బిహేవ్ చేశాడు అంతే. అంటే మా లెవెల్కి చాలా చీప్ కింద లెక్క. ఇంకేం చేయలేక ఇద్దరం సర్దిసుకుని వాడి పనివాడు, వాడు మిషన్ వేసేవాడు, నేనేమో ప్రూఫ్ ఎదుర్కొంటున్నాను. వాడి పనివాడు, నా పని నేను చేసుకున్నాను. మేమేమో ఎక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం. మాస్టర్ గారు ఉప్పుడి కోనలో ఉన్నారు, అమెరికన్ హాస్పిటల్. అయిపోయిన 3 నిమిషాలకి ఫోన్ వచ్చింది. నువ్వు వాడు ఏదో చెప్పిన దానికి వాడు నిశ్చయంగా బిహేవ్ చేసాడని అడ్జస్ట్ అయిపోతున్నావు. వాడు మీ ఇద్దరికి, వాడంటే మీకు పడలేదు, మీరంటే వాడికి పడలేదు, వాడికి నీ మీద పడిపోయినా నీదే తప్ప అంత చదువుకో. నువ్వు మేనేజ్ అయిపోయి అడ్జస్ట్ చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు. నీ మనసులో వాడి మీద ఉండే నీచభావమైనా పోవాలి, వాడితో సర్దుకోవాలి. నువ్వు అలా సర్దుకుపోవటం కరెక్ట్ కాదు, తెలుసుకోవాలి. అప్పుడు వాడిని పిలిచి నీ గురించి ఇలాగ ఆలోచించాను, సారీ అని చెప్పేశాను. ఈ గురువుకి ఎలా తెలిసిందా? నేను మొట్టమొదటి భయమేసి చెమట పట్టివా. ఇదేదో అయిపోయిన తర్వాత ఏదో ఆలోచిస్తున్నా, మన మనసులో ఏ ఆలోచన ఉందో ఆయనకి వెళ్ళి తెలిసిపోయి చచ్చిపోతా. చెమట పెట్టేసాయి ముందు, తర్వాత ధైర్యం వేస్తుంది. మన మనసులో ఏ ఆలోచన అయినా సరే ఆయన తెలుస్తుంది కదా. వీడు తప్పు ఆలోచన చేసి దిద్దుకుంటాడు, మన ఇష్టం థింక్ చేసి ఇష్టం బిహేవ్ చేసిన ధైర్యం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు తప్పుగా ఆచరింపడానికి కానీ ఆలోచించడానికి కానీ అవకాశం ఇవ్వలేదు అనుకోండి ఆయన. ఆ తర్వాత నా పెళ్ళయింది. ఆవిడ ఇంకా డిసిప్లిన్ ఎక్కువ కాబట్టి ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఇలాగ సక్రమమైన మార్గంలో ఆలోచించడానికి ఇప్పుడే భాగవతం ఏదో భారతం చదువుకోవటం, చేతనైతే 10 మందికి పని చేయడం, ఎవరి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం, ఇవన్నీ నేర్పించారు. పరమ గురువు అయినటువంటి వాడికి సమర్పణ చెందినప్పుడు మీ మనస్సునందు వెళ్తుండేటటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో ఆలోచన ఆయనకి తెలిసి దానికి కావాల్సినటువంటి సర్దుబాటు చేయగలిగినటువంటి సమర్థత అని ఉంటుంది. ఈ సమర్పణ బట్టి ఉంటుంది. లేదు మనం కొంచెం దాచుకుని ఆయన కొంచెం చెప్దాం అనుకుంటే ఇట్ ఈస్ అప్ టు యూ. తప్పే లేదు. ఇంకో 10-15 జన్మలు అయిన తర్వాత భక్తి అనేటువంటిది ఏమిటో తెలుస్తుంది అన్నమాట. ఈ నారదుడు ఈ వాసుదేవోపాసన చెప్పాడు. నెక్స్ట్ వచ్చాడు, సార్ వాసుదేవోపాసన ఎందుకు కూడా స్థాయి చెక్కిందని అన్నట్టు. అది కొన్ని జనాలు కొడితే కానీ రాదు. అడేమో కుర్రాడు, అంటే ఆయన లెవెల్ అది. రామకృష్ణ కూర్చొని తపస్సు చేసుకుంటే ఆయనకి సిద్ధి ఏదో వచ్చింది. మనకి అదే చోటకి వెళ్ళి అన్నేళ్ళు చేస్తే మనకి రాదు. ఎందుకంటే ఆయన లెవెల్ వేరు, మన లెవెల్ వేరు అన్నాడు. ఆయన పూర్వ జన్మలో ఏదో చేస్తున్నటువంటి సాధన వాటంతా అదంతా కలిసి ఉంటుంది. బాలయోగిలోకి వెళ్ళి మనం ఇలా కూర్చుంటాం, తిండి వీడి నిద్ర లేకుండా చచ్చిపోతాం 4 రోజులు. ఆయనకి అవసరం లేదు. రామకృష్ణ పరమహంస కనిపించినట్టుగా అమ్మవారు ఏంటో డైస్ గీసి ఆడుతుండేది. ఏంటో సాయంత్రం పూట ఆవిడ తోచినప్పుడు ఈయన తోచినప్పుడు లేదా ఆడుకుంటుండేవారు. మనకి కూడా కనిపించేలాగా ఆడుకోవడం లేదంటే మన తపస్సు వేరు, ఆయన తపస్సు వేరు. అయితే అంత మనం పొందగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి వచ్చింది మనకి రాదు అనుకునేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో వదులుకొని వస్తారు. భగవంతుని యొక్క అనుగ్రహం ఏ క్షణమునైనా మీ ఎడలు ప్రశంసవచ్చు. నమ్మండి, దైవాన్ని నమ్మండి, దైవానికి సమర్పణ చెందండి. సమస్తము దైవానికి సమర్పణ చేసి పని చేసుకుంటూ వెళ్ళాలి. ముందు అక్కడితో స్టార్ట్ అవుతుంది భక్తి. ఇతరులు ఎందు ఉండేటటువంటి చేష్టలు ఏవైతే ఉంటాయో, ఇతరులు ఎలాగ రకంగా బిహేవ్ చేస్తున్నా సరే ఇది భగవద్ అనుగ్రహంగా తీసుకోండి. ముందు ఎవర్షన్ తీయండి, ఫైట్ చేయకండి. ఇటువంటిది ఎందుకు భగవంతుడు మనకి ఇచ్చాడు దాని గురించి ఆలోచించండి ఒకసారి. జీవితంలో నాకే ఎందుకు ఇలా
అటువంటి సంఘటనలు జరగాలంటే నీకే అటువంటి సంఘటనలు దొరుకుతాయి. భగవంతుడు నీకే అటువంటివి ఇస్తాడు. నాకు ఇచ్చిన మీకు ఇవ్వడం, మీకు ఇచ్చిన సంఘటనలు పక్క వారికి ఇవ్వడం, ఎవరి సంఘటన వాడి జీవితంలో పడుకుంటాయి. అటువంటిది ఎందుకు సంఘటన జరుగుతుంది అనేటటువంటి దానికి భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల జరుగుతుంది. చాలా కష్టమైన విషయం అయినా ఇష్టంగా విందాం మనం. అప్పుడు వాటి ఎందుకు కూడా ఈ కుర్రడికి స్థాయి వచ్చింది. అప్పుడు ఒరే కొమ్మ మునిగిపోయినడికి అనేసి చర్మమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది, ఆఖరిదైనటువంటి ఉపాసన వాళ్ళు ఇచ్చారట. దానినే నారాయణ ఉపాసన అని చెప్తారు. ఇందాక చెప్పబడిన దాని యొక్క మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ, ద్వాదశాక్షరి మంత్రం అనేటటువంటి మంత్రముగా చెప్తారు. దాన్ని వాసుదేవ ఉపాసన చెప్తారు. దాని మీద బేసి ఉండేటటువంటిది మొత్తం భాగవతం యొక్క రహస్యం అంతా దాని మీదే ఉంటుంది. 12 రాసులు మన దేహములందు భాగములుగా ఉంటాయి, కాలపురుషుని యొక్క అవయములుగా ఉంటాయి. మేషం నుంచి వృశ్చికం వరకు మన యందు కాలపురుషుని అవయములుగా 12 కింద డివిజన్ అయి ఉంటుంది. ఒక్కొక్క భాగమునందు ఒక్కొక్క అక్షరమును న్యాసం చేసుకుని జపములు వాడికి సంబంధించిన సాధన అదే ఉంటుంది. ఇదే అవతలవాడి గుడిలో కూడా ఉంటుంది. భగవంతుడు మన దాంట్లో ఉంటాడు, అవతలవాడు వాళ్ళలో కూడా భగవంతుడు ఉంటాడు. ఈ వాసుదేవ ఉపాసన చేస్తున్నాడు. ఇతరుల హృదయమునందు ఉండేటటువంటి వాసుదేవుడు మీకు దర్శనం ఇవ్వడం మొదలు పెడతాడు. ఏ క్షణమునందు మీకు ఏది కావాలి, ఏది జరగాలి అనేటువంటి వాసుదేవుడు వ్యక్తుల రూపమున, సంఘటన రూపమున మీకు ఎక్కడికప్పుడు చేసి పెడుతుంటాడు. డైరెక్ట్ గా శంఖచక్రాలు వచ్చి మీరు విష్ణుమూర్తి నాకేమో ఇలాగైపోయింది నువ్వురా అంటే ఆయన అలా టింగ్ టింగ్ అనేసుకుని రాక్కర్లేదు. మీ లెవెల్కి పక్కన ఉన్న ఫ్రెండ్ చాలు. ఫ్రెండ్ కిందో, తల్లి కిందో, తండ్రి కిందో, స్నేహితుని కిందో, కొడుకు కిందో సాయం చేసి వెళ్ళిపోతాడు అన్నట్టు. రఘుమహారాజు అజుడు, దిలీపుడు, రఘుమహారాజు దశరథుడు, రాముడు ఇటువంటి కొడుకులు అన్నదమ్ములు ఉంటారు. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు హిరణ్యకశిపుడిలాగా ఉన్నావు అనుకుంటున్నావా, దశరథుడిలాగా ఉన్నావు, నీ ఇష్టం. మంది చేయిస్తాను. ఈ జన్మలో డ్రామాలో కొంచెం హిరణ్యకశిపుడిలాగా ఉన్నాను సార్ అంటే అలా ఉంటారు. వాళ్ళు అలాంటి ప్రహ్లాదులు లాంటి పడతారు. ప్రహ్లాదుని యొక్క చరిత్ర అని చదువుతాం లోపల మనం. ధ్రువుని యొక్క తపస్సు, వీళ్ళు తపస్సు చేస్తాం. ఈ మహాత్ములైనటువంటి వారు ఎటువంటి తపస్సు చేశారు, ఎటువంటి ధ్యానము చేశారు. హిరణ్యకశిపుడు వాడికి ఎందుకు శాపం వచ్చింది, దాని యొక్క రహస్యార్థం ఏమంటే మనలో ఈ ప్రవర్తన ఎలాగా ఉంటుంది లోపల చదువుకుంటాం మనం. అద్భుతంగా ఉంటాయి కథలు, భాగవత జనుల యొక్క కథలు. అంటే భాగవత జనులు అంటే ఎవరు? ధ్రువుడు, ప్రహ్లాదుడు, మా శ్రీకి గారు, శ్రీ గారు కాదు సార్. మీ ఎదురుగా ఉండేవాడు కూడా భగవద్జనుడు. అక్కడికి రావాలి. కష్టం కదా. ఎప్పుడైతే దీని ఎందుకు స్థాయి చేస్తుందో నారాయణోపాసన చేయడానికి మనం అర్హత సంపాదిస్తాం. ఇది కొంచెం కష్టమైన ఉపాసన. ఇది గురువు దగ్గర నుండి శిష్యునికి అంతరంగముగా ఇచ్చేటటువంటి రహస్యం. ఇదే రామానుజుల వారికి ఇచ్చినటువంటిది. ఇదే రామానుజుల వారు ఏది గుడిపైకి ఎక్కి నడిచి ఇచ్చినటువంటిది. ఇదే జీసస్ క్రైస్ట్ అనేటటువంటి ఆయన తను చేసినటువంటి మెరికల్స్ అన్నిటికీ సాధనమైనటువంటి ఉపాసన ఇదే. శ్రీకృష్ణుడు ఇదిగా తన పూర్తి జీవితాన్ని జీవించినటువంటి ఉపాసన ఇది. ఆయన ఉపాసన చేయక్కర్లేదు, పరబ్రహ్మం కాబట్టి.